ఆహా, నీ చెల్లె మొగడు మారి వచ్చి నీ చెల్లెని తీసుకపోతేనేమో సరే అని మాట్లాడతాను. మరి గట్లనే నేను కూడా అన్నా కదా, నా చెల్లె మొగడు కూడా దీని విలువ తెలిసి వచ్చినాడే పోతుంది అని. అప్పుడేమో అట్లొద్దు, దాన్ని పంపియాలే, దాని మొగం దగ్గరికి అది ఉంటేనే మంచిది అని మాట్లాడుతావు కదా. అదేంది మరి, నీ చెల్లెకు న్యాయం నా చెల్లెకు న్యాయమా? ఏయ్ నీకు పిచ్చా అనే? నా చెల్లెమే నింద పడ్డది, నీ చెల్లె ఇష్టపెట్టొచ్చింది. నా చెల్లె నీ చెల్లె ఒకటే నానే. గండ్ల తేడా ఏముందయ్యా? నా చెల్లేమో దాని మొగడు ఇంకో దాంతో కనబడంగా దొరికిండు, గందుకే అది వచ్చింది. నీ చెల్లె మీద మీ బావ నింద పెట్టిండన్న సందుతో నచ్చింది. ఏమో ఎవరికెరక, నా చెల్లె మొగడు కదా రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు నీ చెల్లెమో ఏంగా దొరకచ్చు. అది ఎవరికే మెరక. అంటే నేను నా చెల్లె గురించి చెప్తేనే నమ్మవు గాని, నువ్వైతే నీ చెల్లె గురించి చెప్పంగానే నమ్ముతావా? దానికో న్యాయం దీనికో న్యాయమా? నిజంగానే వేసి ఏం తెలియనట్టు నగరాసి నాటకాలు అర్థం కావచ్చు. ఎవరికెరక? ఏం మాట్లాడుతున్నావే? నువ్వు ఆగమ్మా, ఏం మా చెల్లె ఏమన్నా ఆగమ్మా, నువ్వు ఆగు, ఆగమ్మా, వదులు వదులు, నా చెల్లెని గంత మాట్లాడతావు. నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగి, నువ్వు ఎట్లా అంటావు నా చెల్లెలు? ఎట్లా నువ్వు ఆగమ్మా, నువ్వు ఎట్లా అంటావు? అమ్మ నువ్వు వదులు వదులు, నువ్వు వదిలే వదులు. ఎంత పెద్ద మాట మా చెల్లెలు. ఆగమ్మా నువ్వు. చెప్తే వినవా అసలు? ఏం మాట్లాడుతున్నాను? ఇంకోసారి పిచ్చి పిచ్చి మాట్లాడినా అనుకో, ఇద్దరు నాకు అందరు చింతగా వెళ్ళబడతా. అరే, ఈ ఆవేశం వల్లనేరా నీకేం ముచ్చట చెప్ప బుద్ధి కాదు. అసలు నువ్వు లేకముందే దాన్ని నేను ముచ్చట ఏందో తెలుసుకుందాం అనుకున్నా, కానీ నువ్వే ఏం జరిగింది అని వచ్చి ఇంటా అన్నావు. ఇని ఇప్పుడు ఇట్లా ఆవేశపడబడుతుంది. అది ఆడపిల్లరా, అది మంచో చెడో తెలుసుకొని మనం దాన్ని బావ దగ్గరికి పంపించాలి. ఒకసారి బావని కలిసి అసలు జరిగింది ఏంటో తెలుసుకుందాం. అంతే తప్ప ఇట్లా ఆవేశపడుతుంది బిడ్డ. కాపురాలు ఉంటాయి ప్రతి దానికి ఆవేశపడితే. చెప్తే వినాలి.